Hi traders. Hi traders. Welcome to the channel and fresh episode of Nifty and Bank Nifty analysis. ఫస్ట్ ఈ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆల్మోస్ట్ డో 400 పాయింట్స్ ప్లస్లో ఉన్నది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని గ్రీన్గా ఉన్నాయి. నిఫ్టీ నిఫ్టీ వచ్చేసి 0.30 పాయింట్స్ 30 పాయింట్స్ అప్లో ఉన్నది అంతే. సో ఈ గ్లోబల్ మార్కెట్స్ 2 days నుంచి పాజిటివ్గానే ఉన్నాయి, కానీ ఇండియన్ మార్కెట్ నిఫ్టీ పెద్ద పెరగలేదు. దానికి రీజన్ ఏమిటో అనలైజ్ చేద్దాం. ఇది వెన్స్డే యుఎస్ సిపిఐ డేటా వచ్చింది. అది పాజిటివ్గానే వచ్చింది. ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 3% ఉంటే 2.9 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 2.9% వచ్చింది. అలాగే చైనీస్ డేటా కూడా వచ్చింది. చైనీస్ డేటా అన్ఎంప్లాయ్మెంట్ రేటు కొద్దిగా హయ్యర్ సైడ్ వచ్చింది, 4.7%. అలాగే ప్రొడక్షన్ డేటా 5.1 ఎంత వచ్చింది. ఎక్స్పెక్టెడ్ 5.2, అంటే స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఉంది. అక్కడే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా పాజిటివ్గానే వచ్చింది. సో గ్లోబల్ మార్కెట్ వైజ్ పాజిటివ్గానే ఉన్నాయి, కానీ ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వెన్స్డే ఏం జరిగిందో చూద్దాం. ఇది డే క్యాండిల్. ఇది ట్యూస్డే వచ్చేసి చాలా పెద్ద క్యాండిల్స్, బిగ్ ఫాల్ వచ్చింది కదా. తర్వాత కొద్ది స్లైట్గా చిన్న ఫాలే వచ్చింది. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఫిన్ నిఫ్టీ, ఈ మూడు గ్రీన్ సేమ్ ప్రీవియస్ రేంజ్లోనే క్లోజ్ అయినాయి. గ్యాప్ డౌన్ అయినా కూడా ప్రీవియస్ రేంజ్ బిగ్ క్యాండిల్లోనే క్లోజ్ అయినాయి. సో మనం ఇంట్రాడే కాబట్టి ఫస్ట్ ఇంట్రాడే చెక్ చేద్దాం ఎలా జరిగిందో. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి సో ఓపెన్ హై అయింది. ఓపెన్ హై అంటే ఆ రోజు ఓపెన్ హై అయిన తర్వాత దాన్ని ఇమీడియట్గా సెల్ ఆఫ్ జరుగుతుంది. ఓపెన్ హై అంటారు దాన్ని. హై బ్రేక్ చేయకపోతే ఓపెన్ హై అయింది అంటే ఆల్మోస్ట్ సెల్లింగ్తో స్టార్ట్ అయింది మార్కెట్. కంటిన్యూషన్ ఆఫ్ ట్యూస్డే సెల్లింగ్తో స్టార్ట్ అయింది. అలాగే ఇది ఒక రేంజ్లో ఉందంటే ఆప్షన్ బయర్స్కి అసలు మార్కెట్ లేదు. వెన్స్డే ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి ఒక రేంజ్లోనే ట్రేడ్ అయింది రోజంతా. ఎందుకంటే ప్రీవియస్ డే అంత పెద్ద ఫాల్ అయినప్పుడు, ట్యూస్డే అంత పెద్ద ఫాల్ అయినప్పుడు జనరల్గా నెక్స్ట్ డే ఒక రేంజ్ బౌండే ఉంటుంది కంటిన్యూస్. అన్లెస్ ఏదైనా బాగా డ్రాస్టిక్ ట్రెండ్ చేంజ్ ఉంటే తప్ప కంటిన్యూస్గా ట్రెండింగ్ రాదు, ఫాలో అప్ ట్రెండింగ్ రాదు. సో ఒక రేంజ్ బౌండ్లోనే నడిచింది. సో మనం పెట్టాం కదా ఈ విత్ ఇన్ రేంజ్, లార్జర్ రేంజ్, ఆ రేంజ్లోనే ఉంది. ప్లస్ వెన్స్డే ఓపెన్ అయిన రేంజ్ 15 minutes క్యాండిల్ రేంజ్లోనే ఉన్నది కంటిన్యూస్గా డే మొత్తం. సో ఇది మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఇది ఫ్రెష్ ఎక్స్పైరీ కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అంత పెద్దగా ఎక్కువ ఉండదు. ఆప్షన్స్ బిల్డప్ డేటా ఎక్కువ ఉండదు. సో ఇది మనం చూసినట్టే 25,000 దగ్గర బిల్డప్ అవుతున్నది. అలాగే ఇటు వచ్చేసి 23,200 దగ్గర హై ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ బిల్డప్ అవుతున్నది. సో బ్రాడర్ రేంజ్ ఉన్నది, అంటే ఎటు సైడ్ మూవ్ అయినా బ్రాడర్ రేంజ్లో చాలా బిగ్ మూమెంట్ వస్తుంది వన్స్ రేంజ్ బ్రేక్ అయితే. సో ఇది నిఫ్టీ లెవెల్స్. ఇంకా దగ్గరికి వచ్చేసరికి 24,200 దగ్గర కాల్ సైడ్ ఎక్కువ యాడ్ చేశారు. చూడాలి రేపు ఎలా యాడ్ చేస్తారో, ఎందుకంటే రేంజ్ బౌండ్ ఉంది కాబట్టి ఫ్రెష్ ఆప్షన్స్ ఎలా యాడ్ చేస్తారో చూడాలి. సో ఇది అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఎలా జరిగిందంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో మనము రేపు ఫ్రైడేకి ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం ఫస్ట్. సో ఫ్రైడేకి ఏం లేదు, సింపుల్, ఏం చేయడానికి లేదు. ఏ మార్కెట్ అయినా 3 things ఉంటాయి ఎనీ డే. ఒకటి రేంజ్ బౌండ్, అప్ సైడ్ డౌన్ సైడ్. రేంజ్ బౌండ్ ఉంటే ఆప్షన్ బయర్స్కి అసలు ఆ రోజు పనిచేయదు.
జస్ట్ సింపుల్‌గా మూసేసి కూర్చోవడం బెటర్. ఆ రేంజ్ బ్రేక్ అయిందా లేదా చూసుకోవడం. రేంజ్ బ్రేక్ అవ్వకపోతే ఆప్షన్ బయింగ్ అంత మంచిది కాదు. తక్కువ పాయింట్స్ చేసుకుంటే చేసుకోవచ్చు. అంతే తప్ప పెద్ద మూవ్‌మెంట్ ఉండదు. ఆప్షన్ సెల్లర్స్‌కి మంచి మార్కెట్ ఇది. ఎందుకంటే ప్రీమియమ్స్ కరిగిపోతా ఉంటాయి. ఎటు మూవ్ అవ్వకపోతే. డీకే అయ్యి వాళ్ళకి ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు దానికి ఆప్షన్ సెల్లర్స్‌కి. సో, ఇది మనం 3 వేస్‌లో చూడొచ్చు. మనం 3 వేస్‌లో చూడొచ్చు. రేంజ్ బౌండ్ రేంజ్ బౌండ్ కంటిన్యూటీ వస్తే నో ట్రేడ్. ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే ఈ రేంజ్ మనం విత్ ఇన్ రేంజ్లో ఉన్నాం. రేంజ్ కనుక బ్రేక్ అయితే ఈ కరెక్ట్గా రేంజ్ వచ్చింది చూడండి. ఈ రేంజ్ చూసుకోవాలి ఫ్రైడేకి నిఫ్టీలో. చూసుకుని ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ 320 ఉన్నది, 426 ఉన్నది. అంటే రేంజ్ ఉంటే నో ట్రేడ్, రేంజ్ బ్రేక్ అయితే నియర్ టు 325 దాకా వెళ్ళొచ్చు. 325 బ్రేక్ అయితే 400 అగైన్ ఆ రేంజ్ హై, బిగ్గర్ రేంజ్ హైకి వెళ్ళొచ్చు. అలాగే రేంజ్ బ్రేక్ డౌన్ అయితే 24,000 దాకా రావచ్చు. 24,000 స్టిఫర్ సైకాలజికల్ సపోర్ట్ అది. సో ఈ రేంజ్లోనే ఉన్నది. ఇన్ బిట్వీన్ చేయడానికి లేదు. ఈ 3 వేస్లో ఏది చేయొచ్చు అంటే ఆప్షన్ బయర్స్కి రేంజ్ బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ తీసుకోవచ్చు. సో ఇన్ బిట్వీన్ రేంజ్ అయితే నో ట్రేడ్ జోన్. సో ఇది ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే ఒక 15 ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆన్సరే. సింపుల్ ట్రిక్ అనమాట. రేంజ్ ఎలా ఉందో 15 మినిట్స్ క్యాండిల్ తీసుకోవడం. ఒక 15 మినిట్స్ క్యాండిల్ తీసుకుని దాన్ని హైలో మార్క్ చేసుకోవాలి. ఇలాగా హైలో మార్క్ చేసుకుని ఆ రేంజ్ బ్రేక్ అయిందా లేదో చూసుకోవాలి. ఇది ఇంట్రాడేలో మంచి యూజ్ఫుల్ ట్రిక్ అనమాట. ఇది ఫాలో అవ్వచ్చు. సో ఇది 15 మినిట్స్ క్యాండిల్ హైలో తీసుకుని ఆ రేంజ్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కంఫర్టబుల్గా బ్రేక్ అయితే అప్ సైడ్ రీటెస్ట్ చేసి అప్పుడు ఎంటర్ అవ్వాలి. అలాగే డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ రీటెస్ట్ చేసినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇలా కంఫర్టబుల్గా బ్రేక్ అయితే మళ్ళీ రీటెస్ట్ చేస్తే అప్పుడు ఇలా పడవచ్చు అనమాట. సో అలాగే అప్ సైడ్ వచ్చేసి ఇలా కంఫర్టబుల్గా బిగ్ వాల్యూమ్ కూడా ఉండాలి. కింద వాల్యూమ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, రీటెస్ట్ చేస్తే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ దాకా వెళ్తుంది. ఇలా 2 వేస్. ఇది 2 వేస్, అప్ సైడ్ డౌన్ సైడ్. మిడిల్ అండ్ థర్డ్ వే ఏంటంటే రేంజ్ ఉంటే మనం చేయడానికి లేదు. విత్ ఇన్ ఆ బాక్స్ రేంజ్లోనే మూవ్ అయితే సో 15 మినిట్స్ క్యాండిల్ లేదా హాఫ్ అన్ అవర్ క్యాండిల్ లేదా 1 అవర్ క్యాండిల్ ఎనీ టైం ఫ్రేము ఎనీ టైం ఫ్రేమ్ మార్క్ చేసుకుని ఆ క్యాండిల్ని ఆ రేంజ్ బ్రేక్ అయిందా లేదా అనేది సింపుల్గా చూసుకోవచ్చు అనమాట. అది నిఫ్టీ అనాలిసిస్. సింపుల్ అనమాట, వెరీ సింపుల్. ఎందుకంటే రేంజ్ ఉన్నది, ఆ రేంజ్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం, సిఈ తీసుకోవడం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం. సో విత్ ఇన్ రేంజ్ ఉంటే నో ట్రేడ్. సో 3 వేస్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, క్విక్గా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ కన్సల్టేషన్ అవుతున్నది. సో దానికి రీజన్ ఏంటంటే ఇది మనం ఒక రేంజ్ పెట్టాం కదా, బిగ్గర్ రేంజ్. సో అది బాటమ్ ఆఫ్ దట్ రేంజ్ ఉన్నది. ఇది బ్రేక్ అయితే మటుకి చాలా చాలా బిగ్ ఫాల్ వస్తుంది డౌన్ సైడ్. అప్ సైడ్ అయితే హైయర్ సైడ్ ఆఫ్ రేంజ్ చూసుకోవాలి. సో ఇది అసలు కంప్లీట్ ర్యాష్ లెవెల్. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ అసలు అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ అంతా అండర్ పర్ఫామ్ చేస్తున్నది. సో బ్యాంక్ నిఫ్టీ అసలు డెడ్ అండ్ స్టేజ్గా ఉన్నది. సో చూడండి, ఇది మార్క్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసి అస్సలు అక్కడి నుంచి కదలలేదు. సో ఇది ఆప్షన్ బయర్స్ తీసుకుంటే ట్రేడ్ ఆ రోజు ఇంకేం ఉండదు. ప్రీమియం అంతా డీకే అయిపోద్ది. అప్ సైడ్ వెళ్తే డౌన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా. అప్ సైడ్ అసలు ఛాన్సే ఉండదు. సో ఇది ఐడెంటిఫై చేయడం సింపుల్ అనమాట. ఒక బిగ్గర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుని అది బ్రేక్ అయిందా లేదా చూసుకోవడం. సో ఇది కూడా అంతే. ఇది
ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 50,100. అది కనుక సస్టైన్ అయితే ఇంకెక్కడ ఉంటుంది 300 మ్యాక్సిమం అంతే ఈరోజు. సో విత్ ఇన్ రేంజ్ డౌన్ సైడ్ మట్టికి బ్రేక్ అయితే మట్టికి చాలా ఎక్కువ పడుతుంది. సో పొజిషనల్ ఇక్కడ దాకా రావచ్చు 48,400 దాకా ఛాన్స్ ఉన్నది. అప్ సైడ్ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ పడవచ్చు లేదా అక్కడే సస్టైన్ అవ్వచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ కంటే కొద్దిగా క్లియర్గా ఉన్నది. డౌన్ సైడ్ బ్రేక్ అయితే బాగా పడుతుంది, అప్ సైడ్ అయితే లిమిటెడ్ మూవ్మెంట్ ఉంటుంది. అప్ టు 50,400 మ్యాక్సిమం ఉంటుంది 500. దీని ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూద్దాం. దీని ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి కరెంట్ ప్లేస్లో 51,000 కాల్ ఆప్షన్ చాలా హై ఇంట్రెస్ట్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 50,500. సో అది కనుక బ్రేక్ అయితే బాగా ఎక్కువ మూమెంట్ ఉంటుంది. సో స్టాపింగ్ 51,000 దగ్గరే స్టాప్ ఉన్నది అప్ సైడ్. ఇది బ్రేక్ అయితే తర్వాత పెద్ద లేదు 51,000 50,400 సారీ 50,000 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నది. అది కనుక బ్రేక్ అయితే మనకి క్లియర్గా చార్ట్లో చూసినట్టు 50,400 రేంజ్ మూవ్ ఉంటుంది. అలాగే 50,500 రెసిస్టెన్స్ ఉంది, చార్ట్లో కూడా అదే చూసాం. డౌన్ సైడ్ ఇక స్మాల్ రెసిస్టెన్స్ 49,500 దాకా ఉన్నది. ఆ తర్వాత ఇంకా లేదు, ఎక్కడో వెనకున్నది 49,000 దాకా 7-8 పాయింట్లు వస్తుంది. ఇంకా బిగ్గర్ సైడ్ చూసుకుంటే 48,000 ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా ఉన్నది, ఎనీ సైడ్ మూవ్మెంట్ బిగ్ రావచ్చు. అలాగే నిఫ్టీ కూడా ఏదన్నా షార్ట్ కవరింగ్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ షార్ట్స్లో ఉన్నాయి కదా. ఏదన్నా ఎనీ సైడ్ మూవ్మెంట్ అయితే మంచి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే షార్ట్ కవరింగ్, డౌన్ సైడ్ అయితే ఫ్రెష్ షార్ట్స్ వస్తాయి. అలా ఉన్నది మార్కెట్, కంటిన్యూస్గా రేంజ్లో ఉంటున్నది కాబట్టి ఎనీ సైడ్ మూవ్మెంట్ వైలెంట్గా వస్తుంది. లేదా ఈ మూమెంట్ రాకపోతే రేంజ్ బౌండ్ అలాగే నడుస్తుంది. ఇంకా బిగ్గర్ ఇంకా రేంజ్ బౌండ్ ఎక్కువ రోజులు నడిస్తే చాలా మూమెంట్ వస్తుంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎనీ సైడ్ బ్రేక్ అయితే. సో అది సెటప్ అలా ఉన్నది. ఫ్రైడే రేంజ్ కనుక బ్రేక్ సింపుల్ కన్సల్టేషన్గా చెప్పాలంటే ఫ్రైడే రేంజ్ బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయితే సిఈ తీసుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే పిఈ తీసుకోండి. విత్ ఇన్ రేంజ్ ఉంటే నో ట్రేడ్, సింపుల్గా మూసేసి ఇంకా ట్రేడింగ్ ఏం చేయొద్దు. సో 3 థింగ్స్ సింపుల్ అనమాట. సో ఇక్కడితో ముగించేద్దాం. మీకు చెప్పాను కదా ఎలా మార్క్ చేయాలో. 15 మినిట్స్ క్యాండిల్ లేదా హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుని రేంజ్ ఐడెంటిఫై చేసి చేసుకోండి. సో దట్స్ ఇట్. ఇంకా ఇక్కడితో వీడియో ముగించేస్తున్నా. రేపు మళ్ళీ ఫ్రెష్ ఎపిసోడ్ చూద్దాం నెక్స్ట్ వీక్ది. ఓకే, జాగ్రత్తగా చేయండి ట్రేడింగ్, స్టాప్ లాస్ పెట్టండి. సో బేసిక్స్ అవి డిసిప్లిన్తో ట్రేడ్ చేయండి. సెటప్ వస్తేనే చేయండి, ఆ రేంజ్ బ్రేక్ అయితేనే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.